సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు, అలాగే ఇప్పుడు మిగతా అంతా ఎలా నడుస్తుంది, ఇవన్నీ వీటి గురించి చెప్పడానికి మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఐటీ మార్కెట్ ఎలా ఉంది, అలాగే ఐటీ సెక్టర్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ జూలైలో ఎలా నడుస్తుంది? పాజిటివ్గా ఏమన్నా నడుస్తుందా, లేకపోతే ఏమైనా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనకి మిగతా అన్నీ కూడా ఒక రకంగా నడుస్తున్నాయి, కొంచెం ఫాస్ట్ మూవింగ్గా ఉంది అంటే ఐటీ సెక్టర్ అనుకోవచ్చు, అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా అనుకోవచ్చు. సో దాంట్లో ఏమైనా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయా? దాని గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో లెట్ స్టార్ట్ విత్ ఐటీ సెక్టర్ ఫస్ట్. యాక్చువల్లీ నిఫ్టీ ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ అండర్ పర్ఫార్మెన్సే ఉంది. లాస్ట్ ఏంటంటే మనం ఈ ఇయర్ మొత్తం కూడా నిఫ్టీ ఐటీ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. కాకపోతే జూలైలో కొన్ని వీక్స్ మాత్రం ఐటీ సెక్టర్ కేమ్ బ్యాక్ అండ్ కొంచెం కొన్ని స్టాక్స్, ఎస్పెషల్లీ కొన్ని స్టాక్స్ టీసీఎస్ లాంటివి, విప్రో లాంటివి మళ్ళీ చాలా రోజుల తర్వాత పాజిటివ్స్ చూసాయి. బట్ ఓవరాల్గా లాస్ట్ వీక్ మాత్రం నెగిటివ్గానే ఎండ్ అయింది. అండర్ పర్ఫార్మెన్స్ ఉండింది. నియర్లీ లెస్ దాన్ 1% లాస్ట్ ఇయర్ వీక్ తగ్గింది. ఈవెన్ మండే నిన్న కూడా ఐటీ ఇండెక్స్ వచ్చేసి స్టిల్ నెగిటివ్గా ఉండింది. ఎందుకంటే రిజల్ట్స్ అంత పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ రాబోతున్నాయి ఇవాళ నుండి అంత పాజిటివ్గా ఉండే అవకాశాలు లేవు. ఆల్రెడీ టీసీఎస్ మనం చూసుకుంటే లైఫ్ టైం హై నుంచి 26%, ఇప్పుడు కరెంట్లీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నియర్లీ 25-26% డౌన్లో ఉంది టీసీఎస్. హోప్ఫుల్లీ ఇఫ్ రిజల్ట్స్ కానీ ఇస్తే, మంచి రిజల్ట్స్ ఇస్తే ఈ క్వార్టర్ రేపు డైరెక్షన్ వచ్చి కొంచెం అన్ని వాటికి స్టాక్స్ కూడా ఐటీ సెక్టర్లో కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే గ్లోబల్గా చూసుకుంటే ఎకనామిక్ స్లోడౌన్ అనేది ఒక రియాలిటీ నౌ. మోస్ట్ ఆఫ్ ద ఏదైతే మన ఐటీ కంపెనీస్కి ఉన్న మార్కెట్ ఏంటంటే మేజర్ రెవెన్యూస్ వెస్టర్న్ మార్కెట్స్ నుంచి వస్తాయి. అక్కడ మాత్రం ఎకనామిక్ స్లోడౌన్ అయింది. ఎస్పెషల్లీ యూఎస్లో కానివ్వండి, ఏదైతే ఐటీ సర్వీసెస్ కోసం అనుకున్నంత ప్లేస్లో గ్రో అవ్వట్లేదు. రీజన్స్ ఏంటి సార్? అక్కడ ఎకానమీ బాగుంటేనే మన ఐటీ సర్వీసెస్ యూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అక్కడ లో అవ్వడానికి రీజన్స్ ఏమంటారు? వాళ్ళ ఇన్ఫ్లేషన్ అనుకోండి, వాళ్ళ యాక్టివిటీ అనుకోండి, దాన్ని బట్టి ఎకనామిక్ యాక్టివిటీ, వాళ్ళ జీడిపి బాగుంది, వాళ్ళ ఇండస్ట్రీస్ బాగా రన్ అవుతాయి, వాళ్ళకి ఐటీ సర్వీసెస్ అవసరం ఉంటాయి. ఐటీ సర్వీసెస్ ఎక్కువగా డిమాండ్ ఉంటే మన ఐటీ కంపెనీస్ ఆల్సో గెయిన్ మోర్ బిజినెస్. సో అవి అక్కడ స్టాగ్నెంట్ ఉండడం వల్ల మనది కూడా స్టాగ్నెంట్గా ఉన్నాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ యూకే చైనా ట్రేడ్ టెన్షన్స్ కూడా ఇంకా నడుస్తాను. అక్కడ కూడా డీల్ అవ్వచ్చు, ఇంకా అవ్వాల. సో అట్లాగే ప్రపోజ్ టారిఫ్స్ ఎట్లాగో దాని ఎఫెక్ట్ ఎట్లాగో ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఐటీ సెక్టర్ ఉందో మోస్ట్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ చేస్తాయి. సో వీటిపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా టారిఫ్స్ది అనేది కూడా చూడాల్సిన విషయం అనమాట. సో అందుకోసమే ఈ సెక్టర్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో యాజ్ ఐ సెడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తాయి. అవి ఇవాళ స్టార్ట్ చేస్తాయి. ఇంకా రేపు వీకెండ్ చాలా మేజర్ అదర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా అనౌన్స్ చేస్తాయి. ఇవన్నీ రిజల్ట్స్ని బట్టి ఐఎమ్ షూర్ కొన్ని విన్నర్స్ ఉంటాయి, కొన్ని లూజర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఇందులో సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది ఓవర్ ద వీకెండ్ అందరికీ క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉన్నారో డైరెక్షన్ని బట్టి ప్రాఫిట్ బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే ప్రెషర్లో ఉన్న స్టాక్స్ మాత్రం ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాస్ చాలామంది ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు అమ్మేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్టాక్స్ విచ్ ఆర్ మంచి గైడెన్స్ ఇచ్చిన స్టాక్స్ మాత్రం ఐటీ సెక్టర్లో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే దిస్ నెక్స్ట్ 2 days ఆర్ వెరీ క్రూషల్. స్టడీ చేసి కరెక్ట్గా రిజల్ట్స్ స్టడీ చేస్తే మాత్రం మనం బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ మంత్ ఆల్రెడీ సోఫార్ తీసుకుంటే టెక్ మహేంద్ర నియర్లీ 1.9%, 2% డౌన్ అయింది. ఎంఫసిస్ అనదర్ మిడ్ క్యాప్ స్టాక్, ఐటీ స్టాక్, అది కూడా డౌన్ అయింది 1.7%. ఒరకిల్ ఫైనాన్షియల్, ఓఎఫ్ఎస్ఎస్ అంటాము, అది కూడా ఒక 1% పైన డౌన్ అయింది. పర్సిస్టెంట్ సిస్టమ్ కూడా 1% పైన డౌన్ అయింది. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా ఒక 1% వరకు డౌన్ అయింది. దీస్ వర్ ద మేజర్ లూజర్స్ అనమాట లాస్ట్ 10 daysలో ఐటీ ఇండెక్స్లో. కొన్ని మాత్రం అప్ అయ్యాయి, లైక్ ఎల్టీఐ, మన ఎల్ఎన్టీ వాళ్ళది మైంట్రీ ఒక 0.5% అప్ అయింది లాస్ట్ వీక్. సో అందుకే దెర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ డూయింగ్ గుడ్, దోస్ విల్ కీప్ డూయింగ్ గుడ్ అండ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ అనేది మాత్రం పక్క. అండ్ ప్రాఫిట్ బుకింగ్, నెగిటివ్ సెంటిమెంట్ మాత్రం
అందులో జరుగుతూ ఉంది. ఈ ఎకనామిక్ కండిషన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేనేజ్మెంట్ కామెంటరీ అని ఉంటుంది క్వార్టర్లీ రిపోర్ట్లో. అక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ విల్ గివ్ అ గైడెన్స్ అనమాట. ఓకే. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆర్ చేద్దాం అనుకుంటున్నారో, ఎందుకంటే వెన్ కంపేర్ టు అర్లియర్ దే ఆర్ ఎట్ అండర్ ప్రైజ్డ్ ఉన్నాయి కాబట్టి మేము కొందాము అనుకునే వాళ్ళు కూడా జస్ట్ బ్లైండ్గా లైఫ్ టైం హై నుంచి తక్కువగా ఉందని కొనకండి. ఓకే. రాదర్ లుక్ ఎట్ ద రిజల్ట్స్, రీడ్ ద రిపోర్ట్, మేనేజ్మెంట్ కామెంటరీ చదవండి, ఫోర్కాస్ట్ ఎట్లున్నాయో చదవండి. ఈవెన్ స్మాల్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆ కంపెనీకి ఎన్ని క్వార్టర్ల వరకు ఇలా పెయిన్ ఉండొచ్చు, ఆర్ ఎన్ని క్వార్టర్లో బిజినెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు, దాన్ని బట్టి ఎంటర్ అవ్వండి. అదర్వైజ్ ఎంటర్ అయ్యాక మార్కెట్ పనిష్ చేసింది అనుకోండి, మీ క్యాపిటల్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఐటీ మన సెక్టర్ పరిస్థితి. బ్యాంకింగ్ సెక్టర్. నౌ కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టర్ ఏంటంటే, బ్యాంకింగ్లో ఏంటంటే మల్టిపుల్ ఓన్లీ బ్యాంక్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, అండ్ విత్ ఇన్ ద బ్యాంకింగ్లో కూడా పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్ అమాంగ్ దీస్ కంపెనీస్ అనమాట. సో అందుకే కొన్ని మిక్స్డ్ టు నెగిటివ్ అనమాట. కొన్ని పాజిటివ్గా వచ్చాయి, కొన్ని సెక్టర్లు మాత్రం విత్ ఇన్ ద బ్యాంకింగ్లో నెగిటివ్గా ఉన్నాయి లాస్ట్ వీక్ అండ్ ఈవెన్ టుడే ఆల్సో. ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఇండెక్స్ పిఎస్యూ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ నెగిటివ్గా వెళ్ళింది. వెరస్ పిఎస్యూ బ్యాంక్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి మాత్రం, బికాజ్ యూజువలీ దే ఆర్ అండర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ దేర్ గవర్నెన్స్ గురించి అనుకోండి, వేరే రీజన్స్ వల్ల కూడా వాటి పిఎస్ ఏవైతే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయో వాటికన్నా తక్కువ పీఈతో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో లాస్ట్ వీక్ ఫ్యూ డేస్ అండ్ ఈవెన్ ఈ వీక్లో ఫస్ట్లో కూడా పిఎస్యూ స్టాక్స్ మంచిగా ర్యాలీ అయ్యాయి. ఇండెక్స్ కూడా పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా పెరిగింది. బట్ నిన్న మొన్న మాత్రం కొంచెం కాషియస్గా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అది కూడా ఏంటంటే సేమ్ మల్టిపుల్ క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి, దాన్ని బట్టి ఇక్కడ మారచ్చు. కొంచెం కొన్ని స్టాక్స్ మాత్రం కొంచెం పెరిగాయి. వన్ ఆఫ్ దెమ్ మనం కొన్ని చూసాము ఏంటంటే హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐఎస్ బ్యాంక్లో మాత్రం దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. హెచ్డిఎఫ్సి లాస్ట్ వీక్ మనం చూసాము 2000 చాలా రోజుల తర్వాత మళ్ళీ 2000 క్రాస్ అయింది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తున్నారో కొద్దిమంది ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అండ్ దట్స్ వై కొంచెం పడిపోయింది. అండ్ మార్కెట్ క్యాప్ కూడా నియర్లీ 20,000 కోట్లు పడిపోయింది. సేమ్ టైం ఐసిఐసిఐ కూడా అంతే, సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల 13,000 కోట్ల మార్కెట్ క్యాప్ పడిపోయింది. సో ఇదేంటంటే ఏం చూపిస్తుందంటే, ఎవరైతే చాలా రోజుల నుంచి హెవీ వెయిట్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీసే కానీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఒక లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఆ లెవెల్కి వచ్చినప్పుడు అమ్మేసాయి అన్నమాట. సో బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇట్లాంటి సాలిడ్ క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ఉన్నారో ఈ లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు, మెల్లిగా కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ఇండికేషన్స్ మాత్రం Q1లో లోన్ గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉండింది బ్యాంక్స్కి. సో అందుకే అంత ఎక్కువగా అనుకున్నంత పర్ఫామ్ అయితే చేయకపోవచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్. అండ్ ఆల్సో ఎఫ్ఐఐస్ ఫైనాన్షియల్ సెక్టర్ నుంచి అవుట్ఫ్లో చాలా ఉండింది. సో దానివల్ల కూడా కొంచెం మ్యూటెడ్గా ఉండింది. కాకపోతే ఏంటంటే కొన్ని కేసుల్లో నేను చెప్పినట్టు కొన్ని స్టాక్స్, కొన్ని కంపెనీస్ మాత్రం బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, దే హ్యావ్ గివెన్ గుడ్, అంటే మల్టిపుల్ డేస్ పాజిటివ్గా వచ్చాయి. వీటిని ఏంటంటే డిప్స్ అయినప్పుడు కొనుక్కోవడం మంచిది ఇప్పుడు. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ మాత్రం పక్కా అండర్ వాల్యూడ్ ఉన్నాయి. ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ ప్రాబ్లీ ఒక 1 year 6 months to 1 year ఆర్ 2 yearsకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం పిఎస్యూ బ్యాంక్స్, మల్టిపుల్ బ్యాంక్స్ ఆర్ ఎట్ అ వెరీ గుడ్ వాల్యుయేషన్. మంచిగా ధైర్యంగా తీసుకోవచ్చు వాటిని. సో ఏంటి చూసుకుంటే ఏంటంటే మాత్రం ప్రాఫిట్ బుకింగ్స్ అన్ని వాటిల్లో జరిగింది. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్లో మచ్ హయ్యర్ జరిగింది ఈ వారము. సో రీసెంట్ హైస్, ఎందుకంటే ఫస్ట్ వీక్లో మార్కెట్స్ నియర్లీ వెదర్ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ చాలా రోజుల తర్వాత హైక్ వచ్చాయి కాబట్టి అగ్రెసివ్గా ప్రాఫిట్ బుక్ జరిగింది. సో ఈ Q1 రిజల్ట్స్ బాగా ఉండి లోన్ గ్రోత్ బాగా ఉంటే మాత్రం ఆ స్టాక్స్ని ఇన్వెస్టర్స్ పక్కా కొంటారు, అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అండ్ ఆల్సో డిఐఎస్ కన్సిస్టెంట్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటా ఉన్నారు బ్యాంక్స్ని. సో అందుకే అటువైపు ఒకవైపు నెగిటివ్ ఉన్న ఇంకో వైపు నుంచి పాజిటివ్గా వస్తున్నాయి. సో ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే మాత్రం ఈ రెండు సెక్టర్లు ఐటీ అండ్ బ్యాంకింగ్ కూడా బ్రాడ్ వాటితో పాటు
ముందుకెళ్తున్నాయి, కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. హోప్ఫుల్లీ దిస్ ఈజ్ ఒక డైరెక్షన్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి లైఫ్ టైం హైకి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే స్పెషల్ మూమెంట్స్ అంటే ఇవే చెప్పుకోవచ్చు. అంతే అండి, అంతే. ఇటువంటి ఈ వీక్లో అంత పెద్దగా ఎటువంటి మేజర్ యాక్షన్స్ జరగలేదు ఈ రెండు సెక్టర్స్లో. రిజల్ట్స్ తర్వాత మాత్రం టుడే టుమారో విల్ హ్యావ్ మేజర్ డీల్స్ రిజల్ట్స్ తర్వాత జరగచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.